నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకు స్వాగతం. సో గర్భ సంస్కార్ సిరీస్లో మనం అన్ని టాపిక్స్ కవర్ చేశాము. అయినప్పటికీ రమ్య గారు సోల్ గురించి మాట్లాడటం జరిగింది ఒక టాపిక్లో. అయితే దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన సందర్భం ఇది అని అనుకుంటూ ఉన్నాను. సో ఆ సోల్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది, ఆ పేరెంట్స్ యొక్క తల్లి యొక్క గర్భాన్ని ఎలా ఎంచుకుంటుంది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇది ఒక పెద్ద టాపికే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంటుంది. మొత్తం వినడానికి ట్రై చేయండి. అయితే ప్రస్తుతం మనతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక వేదిక్ గర్భ సంస్కార్ మెంటర్ రమ్యారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్తే రమ్య గారు. నమస్తే. సో సోల్ గురించి మీరు మాట్లాడారు, అంటే మామూలుగా ఏదో చెప్పారు, కానీ ప్రత్యేకంగా సోల్ గురించి మాట్లాడాలి అని అంటే కనుక మనం గరుడ పురాణంలో చూసినప్పుడు అసలు సోల్ ట్రావెలింగ్ గురించి అంతా ఉంటుందైతే అది విన్న తర్వాత ఎవడు ఏది చేయడానికి డేర్ చేయరనే చెప్పుకోవాలి. సో మంచి పనులే చేస్తూ ఉంటాం. అయితే ఈ గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఫాలో అయ్యే కొన్ని రిచువల్స్తో పాటు అలాగే ఆ గర్భంలోకి ఆ బిడ్డ ఆ సోల్ రావాలి అన్నా కూడా కొంచెం ఆలోచించే వస్తుంది, ఎంచుకుంటుంది అని అంటారు. అయితే అది ఆధ్యాత్మిక పరంగానా లేకపోతే వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్ట అసలు ఈ సోల్ అనేది ఎలా చూస్ చేసుకుంటుంది అని అంటారు? సో ఫస్ట్ మనము ప్రీ కన్సెప్షన్ నుంచి వద్దాం ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి. ఓకే, ఒక సోల్ మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు, మనకు ఆధ్యాత్మికంగా కాదు రియల్ లైఫ్లో కూడా కర్మపరంగా ఒక ఆత్మ మనల్ని వీళ్ళే తల్లిదండ్రులు కావాలి నాకు అని చూస్ చేసుకుంటుంది. ఇలా చూస్ చేసుకోవటం అనేది కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత జరగవచ్చు, కొన్నిసార్లు పెళ్ళవక ముందే జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి నా దగ్గర, రియల్ టైం ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, మా ఫ్రెండ్ ఉంది. సో వాళ్ళ పాప 13 years. సో తను ఒకరోజు సడన్గా తన దగ్గరకు వచ్చి చెప్పిందంట, అమ్మ నేను ఒక వియర్డ్ డ్రీమ్ చేశానమ్మ, నాకు ఒక కళ వచ్చింది అంటే. ఏం కళ అమ్మ చెప్పి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధ్యాత్మికంగా బాగుంటారు, మంచి పిల్లలు కూడా స్పిరిచువల్గా హైగా ఉంటారనమాట. సో వచ్చి చెప్తే వెంటనే ఏం డ్రీమ్ అమ్మ చెప్పు, వి విల్ గెట్ టు ఇట్ అని చెప్పేసి అంటే, నేను నా డ్రీమ్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నా, నాకు ఒక రూపం లేదు, ఐ కాంట్ సీ మై ఓన్, ఈ ఫేమ్ నాకు కనిపించట్లేదు, బట్ ఐ వాజ్ వాకింగ్. అలా నడుచుకుంటూ వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైట్స్. ఒక మెయిన్ లైట్ ఉంది అక్కడ, ఆ లైట్ వైపు అలా వెళ్తూ ఉన్నాను. బట్ నేను అక్కడ రీచ్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే, ఐఎమ్ చూసింగ్ మై పేరెంట్స్ ఫర్ దిస్ లైఫ్. అక్కడ నేను నిన్ను డాడీని చూశాను, అయితే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలా లేవు. తను ఆ రోజు తన డ్రీమ్లో వాళ్ళ మదర్ ఎలా అయితే కనిపించారో, డ్రెస్సింగ్ కానీ తన హెయిర్ స్టైల్ కానీ, అలాగే వాళ్ళ ఫాదర్ అక్కడ కాలేజ్లో వేరే ఎక్కడో ఉన్నారని వాళ్ళ ప్లేసెస్తో సహా చెప్పిందంట. సో అది మా అందరితో షేర్ చేసుకున్నాం. వీ ఫెల్ట్ వావ్, ఇది నిజంగా జరుగుతుందా. అక్కడ నా క్వశ్చన్ స్టార్ట్ అయ్యి ఐ వెంట్ డీప్ ఇన్ టు రీసెర్చ్ అనమాట. అసలు నిజంగా సోల్ సెలెక్ట్ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. ఇలా కొన్నిసార్లు సోల్ అనేది ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ దే విల్ నో, వాళ్ళ నా పేరెంట్స్ అవుతారని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇది ఎలా ఏర్పడుతుందంటే కర్మానుసారం. ఆ సోల్కి, ఆ ఆత్మకి ఆ ఇద్దరితో ఉన్న కర్మబంధం ప్రకారం జరుగుతుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, పిల్లల్ని పెంచేటప్పుడు ఏ జన్మలో ఏ కర్మ చేశాను, ఇలాంటి వాడు నా కడుపును పుట్టాడు అంటూ ఉంటారు. సో దట్ ఈస్ రియల్. కొంతమంది పిల్లలు కసి తీర్చుకోవటానికే పుడతారు, వీళ్ళేదో వాళ్ళకి హాని చేసి ఉంటారు, ఇప్పుడు ఈ జన్మలో పిల్లలు అట్లా పుట్టి వాళ్ళ మీద తీసుకోవడానికి. కొన్నిసార్లు చూడండి, అరే వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో అలాంటి గొప్ప బిడ్డకి జన్మనిచ్చాడు, వాడు చూడండి బుద్ధుడు ఉన్నారు, వాళ్ళని అప్పుడు బుద్ధుడు అంత గొప్పవాడైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ మనం తలుచుకుంటాం కదా. సేమ్ అలానే పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ అంతా వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలనే కాన్సెప్ట్తోనే ఇలా జరుగుతుంది. దీనికి ఆధ్యాత్మిక పరంగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఇది ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అన్నమాట. ఒక అడవిలో 2 వ్యక్తులు ఉన్నారు, భార్యాభర్తలు 2 ఉన్నారు. వాళ్ళ వృత్తి ప్రకారం అడవిలో కట్టెలు కొట్టి అడవి మీదే ఆధారపడి వాళ్ళ జీవనాధారం చేసుకుంటూ ఉన్నారు. అప్పట్లో మనందరికీ తెలుసు, మునులు ఋషులు ఎవరైనా వస్తే ఎంత బాగా గౌరవించి, వాళ్ళు వస్తేనే అసలు ఇంటి గడప తొక్కితేనే అబ్బా చాలు ధన్యమైపోయింది మాకు, అన్నీ పోతాయి అనుకునేవాళ్ళు. అలా ఒక వర్షం పడే రోజు నైట్ ఒక ముని
వెళ్ళడానికి ఇబ్బంది పడి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ కొట్టి చెప్తాను, మరి నేను ఈరోజు ఇక్కడ మీ మంచిలో పడుకుంటాను, ఇక్కడ బయట పడుకుంటాను, నాకు కొంచెం ఆశ్రమం ఇవ్వండి, నేను నా ఆశ్రమం ఇక్కడ పక్కనే వెళ్ళటానికి వీలు పడట్లేదు వర్షం వల్ల అని చెప్పేసి అంటే, అయ్యో మీరు అక్కడ పడుకోవటం ఏంటని వాళ్ళు చక్కగా లోపల తీసుకెళ్ళి వేడివేడి అన్నము మొత్తం మంచిగా వండి పెట్టి ఆయన బాగా సేవిస్తారు. మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీరు కోరుకోండి మీకు ఏం కావాలి అని చెప్పేసి అని అడుగుతారు. అడిగితే ఆయన, మాకు పిల్లలు లేరండి, అదొక్కటే లోటు, ఇంకంతా దేవుడి దయ వల్ల మేమంతా మంచిగానే ఉన్నామంటే, సరే నేను చెప్పింది చూడండి, 6 నెలల్లో మీకు మీ ఆవిడ గర్భం దాలుస్తుంది, కానీ గర్భం దాల్చిన వెంటనే నాకు వచ్చి చెప్పండి, అలాగే మీకు పుట్టిన బిడ్డని కూడా మొదట నా దగ్గరికి తీసుకురండి అని అంటారు. సో వీళ్ళు అలానే చేస్తారు, చెప్పినట్టు 6 నెలలకి గర్భం దాలుస్తుంది ఆవిడ, పుట్టిన వెంటనే బిడ్డను తీసుకొస్తారు. బిడ్డని దీక్షణంగా చూస్తారు. చూసి వాళ్ళ శిష్యుల్ని పిలిపించి ఆ బిడ్డను తీసుకెళ్ళి పూడ్చిపెట్టేసేయండి అంటారు. వీళ్ళకి అంటే అన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లల్ని పూడ్చిపెట్టమంటున్నారు అని చెప్పేసి భయం అవుతుంది. సరే మళ్ళీ చెప్తాడు, ఇంకొక 6 నెలలు మళ్ళీ గర్భం దాలుస్తావమ్మా నువ్వు, మళ్ళీ ఇట్లా ఈసారి కూడా అలానే తీసుకురా అంటది. సరే ఒకసారి అలా చేశారు, రెండోసారి చేస్తారా అనుకోరు కదా, ఆయన ఎందుకు చెప్పారు అని చెప్పేసి మళ్ళీ వస్తారు అలానే. ఈసారి మళ్ళీ అదే పని చేయమంటారు. అది అయిపోతుంది. మళ్ళీ మూడోసారి, ఈసారి కూడా 6 నెలలకు వస్తుంటే ఈసారి వాళ్ళు చెప్పరు. బిడ్డని జన్మించిన తర్వాత కూడా చెప్పరు కొన్ని రోజుల వరకు. కొన్ని రోజులకి ఈయనకి వాళ్ళు ఎందుకు రాలేదు, వస్తుంది కదా వాళ్ళు జరుగుతున్నట్టు. సో ఇప్పుడు ఆ మునీశ్వరుడు శిష్యుల్ని పంపించి పిలుచుకొస్తే, మీరు ఎందుకమ్మ ఇట్లా అంటే, ఇద్దరిని మా కళ్ళ ముందు ఇలా చేశారు, మాకు చాలా ఇది ఉంది అంటే, సరే నేను ఎందుకు ఇలా చేశాను మీకు ఇప్పుడు అర్థం కాదులేండి, సరే వెళ్ళండి అంటే, లేదండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అసలు మీరు ఎందుకు చేశారు ఆ పని, మాకు ఎంత కడుపుకోత అది అని చెప్పేసి ఏడుస్తుంది ఆవిడ. ఏడిస్తే సరే తెలుసుకోవాలని ఉంది కదా అని చెప్పేసి శిష్యుల్ని ఇద్దరు పూడ్చిపెట్టిన ఉంటుంది కదా, మధ్యలో ఒక వైట్గా క్లాత్ వేసేసి అక్కడ ఇప్పుడు బ్రతికున్న బిడ్డని పడుకోబెట్టమంటారు అంతే. పడుకోబెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు దూరంగా వచ్చేసేయండి, తండ్రిని మాత్రం అక్కడే ఉంచుతాడు. తండ్రిని మాత్రమే వినమంటాడు, తల్లిని దూరంగా పెడతారు. పెట్టేసి ఈయన ఒక మంత్రం చెప్తాడు సంథింగ్, వాళ్ళకి మాట్లాడుకుని అక్కడ ఉన్న సోల్స్ డిస్కస్ చేస్తాయి అన్నమాట. ఆ డిస్కషన్ వినపడుతుంది ఆ తండ్రికి. అక్కడ ఏంటంటే ఫస్ట్ పూడ్చిపెట్టిన బిడ్డ ఉంటే ఆ సోల్ ఏమంటదంటే, వీడు నాకు ఆ జన్మలో అపకారం చేశాడు, ఈ జన్మలో వాడికి నరకం చూపిద్దాం అనుకున్నాను, ఈయన వచ్చి ఆపాడు అని ఈయన. సెకండ్ సోల్, మధ్యలో పడుకున్న సోల్ అడిగిద్ది అనమాట, మరి నిన్నెందుకు ఇట్లా చేశారు అంటే, నేను అంతే, వాడు ఒకసారి నా దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి నన్ను నా భార్య బిడ్డలు ఆత్మహత్య వరకు సంథింగ్ ఏదో స్టోరీ చెప్తుంది. చెప్పిన తర్వాత అంటే, మరి నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చా, నేను కూడా పూడ్చిపెడతారని థర్డ్ సోల్ అంటే, లేదు నేను అందుకు రాలేదు, ఆ తల్లి ఒకానొక టైంలో నాకు తినటానికి తిండి కూడా లేకపోతే నాకు పెట్టి ఆదుకుంది, ఈ జన్మలో ఆ కర్మ తీర్చుకున్న వాళ్ళకి మంచి పేరు తీసుకొద్దామని నేను చూస్ చేసుకున్నాను అని చెప్తుంది. సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారనమాట, అవన్నీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగాలంటే అట్లా వింటామంటే ఇట్స్ బిగ్ థింగ్, బట్ అప్పట్లో ఉంది. సో కానీ నిజంగా అది పాసిబుల్? ఇప్పుడు అయిందేదో అయిపోయింది, మాకు ఒక మంచి బిడ్డని మేము కావాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. దీనికి ఇద్దరు పేరెంట్స్ కూడా వాళ్ళ వైబ్రేషన్స్, ఎనర్జీ. ఇక్కడ ప్రీ కన్సెప్షన్లో రిచువల్ ఏం చేస్తాం మనము, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా క్లెన్స్ అవుతాం. ఈ 4 ఏరియాస్లో ఎప్పుడైతే క్లెన్జింగ్ అయిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ వైబ్రేషన్కి తగ్గట్టు ఉన్న సోల్ని అట్రాక్ట్ చేస్తారు. సోల్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, అంతే కదా. ప్రతి ఒక్కళ్ళం కూడా, ఇప్పుడు నా ఎనర్జీ వేరు, మీ ఎనర్జీ వేరు, మన ఇద్దరికి మ్యాచ్ అయితే మనం ఫ్రెండ్స్గా ఉంటాం. మ్యాచ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా వీ విల్ డిస్పాచ్, మీ దారి మీది నా దారి మీది. కొన్నిసార్లు శత్రువులుగా అయిపోతూ ఉంటారు. ఎందుకు అవుతారు? ఎనర్జీ మిస్ మ్యాచ్, ఇక్కడ వైబ్రేషన్ సెట్ అవ్వదు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్కి దానికి. ఇదే విధంగా సోల్ కూడా చూస్ చేసుకుంటుంది వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, ఇద్దరు ఎనర్జీ ఎలా ఉంది, నా ఎనర్జీతో వీళ్ళిద్దరు ఎనర్జీ మ్యాచ్ అవుతుందా, ఆ తల్లి యొక్క గర్భాశయం నాకు సెట్ అవుతుందా, ఆవిడ మెంటాలిటీతో నేను ఉండగలనా, ఆ గర్భాశయంలో జన్మ తీసుకోగలనా, అన్నీ ఆలోచించి అప్పుడు జన్మ తీసుకుంటాను. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తల్లితో బాగానే ఉంటారు, తండ్రిని శత్రువులా చూస్తూ ఉంటారు కదా, మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎలా అంటే, అది అగైన్ ఎనర్జీ. ఇప్పుడు గర్భ సంస్కార్ ఫాలో అవుతున్నారు కొంతమంది. ఏంటంటే
ప్రెగ్నెన్సీ తర్వాత పాజిటివ్ అయిపోతుంది తల్లి, బాగా కాన్షియస్ అవుతుంది, ప్రేమతో ఉంటుంది. ఆ ప్రేమ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ఇక్కడ ఇందాక చెప్పిన స్టోరీలో తండ్రి మీదే మెయిన్, తల్లి మీద కాదు. అలాంటివి వచ్చినప్పుడు అలానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది తల్లిని ఇబ్బంది పెడతారు, తండ్రితో మంచిగా ఉంటారు. సో అది ఇలా ఉంటుంది, వాళ్ళ కర్మ ప్రకారం అలా చూస్ చేసుకొని వస్తారు. అది అయితే ఏ మంత్లో ఆ సోల్ అనేది ఎంటర్ అవుతుందంట? మీరు ముందే అని అన్నారు అఫ్కోర్స్, కాకపోతే మామూలుగా ఎవరైనా ఆలోచించేది ఎప్పుడు అంటే కనుక ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడే వీటి గురించి ఆలోచిస్తారు తప్ప అదర్వైజ్ తెలీదు. అండ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అనేది తెలిసిన వాళ్ళైతేనే సోల్ అని కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ గురించి కానీ తెలుసుకుంటారు. సో మామూలుగా ఎలా ఏ స్టేజ్లో ఎంటర్ అవుతుంది సోల్? యూజువల్లీ గర్భాశయంలోకి పిండం ఏర్పడిన తర్వాత 3వ నెలలో హార్ట్ బీట్ వస్తుందంటారు చూసారా, అప్పుడు సోల్ గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళ చుట్టూనే ఉంటుంది, వాళ్ళ దగ్గరలో ఉంటుంది. ఓకే, అది సో ఆ టైం కోసం ఎదురు చూస్తుంది. టైం వచ్చినప్పుడు తల్లి గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆ తల్లి వైబ్రేషన్ ఒకలా ఉంది కానీ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఆల్రెడీ ఒక సోల్ అట్రాక్ట్ అయి ఉంటుంది వీళ్ళకి, ప్రెగ్నెన్సీ అని తెలుసుకొని ఈవిడ వైబ్రేషన్స్ అన్నీ సెటిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సోల్ మారిపోతుంది. ఎందుకంటే మరి డిఫరెన్స్ కదా, ఆ సోల్ ఎనర్జీ వేరు, ఇక్కడ ఈవిడ ఎనర్జీ వేరు, మిస్ మ్యాచ్ ఎలా ఉంటుంది? అంటే అది పాజిటివ్గా అనుకోవాలా నెగిటివ్గా అనుకోవాలా? పాజిటివ్. ఇప్పుడు తను పాజిటివ్గా వైబ్రేషన్ చేంజ్ చేసుకుంటే పాజిటివ్నెస్లో ఒక నెగిటివ్ ఉండలేదు కదా, అంత హై పాజిటివ్నెస్ కూడా నెగిటివ్గా తీసుకోలేదు. అలాంటప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి మీరు అన్నట్టు కొన్ని ఉపనిషత్తులో కూడా కర్మ గురించి రీబర్తింగ్ గురించి చూసుకుంటే ఉంటాయి. అదే అయితే మరి ఆ సోల్ వెళ్ళిపోతుంది అని అన్నారు కదా, మరి అలాంటి స్టేజ్లోనే ఈ మిస్క్యారేజెస్ అవి అనుకోవచ్చు అంటారా? అంటే కొన్నిసార్లు జరుగుతాయండి, సోల్ అనేది ఊరికే వెళ్ళిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ చూస్ చేసుకుంది, వచ్చింది 6వ నెలలో 7వ నెల దాకా బాగానే ఉంది, అక్కడ మిస్క్యారేజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? కడుపు కోత మిగిల్చడానికి ఆ సోల్ వస్తుంది. ఓకే, అందుకే వస్తుంది. ఆ తల్లి ఆ బాధ పడాలనే వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం ఆ సోల్ యొక్క కర్మ ఏదైనా అవ్వచ్చు, ఈ తల్లి చేసుకున్న కర్మ ఏదైనా అవ్వచ్చు. దీనివల్ల కూడా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఆ మిస్క్యారేజ్ అవ్వడానికి యాదృచ్ఛికంగా సడన్గా సోల్ వెళ్ళిపోలేదు కదా, ఏదో ఒక ఫిజికల్ అబ్నార్మాలిటీ రూపంలోనూ లోపల ఫిజికల్గా ఏదో ఇది అవ్వటం వల్లనో ఇది ఫిజికల్గా చూపించేసి రైట్. అది ఓకే. సో ఉంటుందన్నమాట సోల్ ఎంటరింగ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కర్మ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటుందండి. ఇట్స్ అ వెరీ డీప్ కాన్సెప్ట్. చూద్దాం, ఫర్దర్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం ఇంకా ఏదైనా. సో ఎలా ఉన్నా కానీ ఒక సోల్ ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కనుక దానంతకు అది వచ్చినా కానీ మనం పాజిటివ్గా ఉంటే కనుక మంచి సోల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అది ఓన్లీ ప్రీ కన్సెప్షన్లోనే పాసిబిలిటీ, చేంజ్ అయ్యేది. వన్స్ గర్భాశయంలో ఒక సోల్ ఎంటర్ అయ్యింది అంటే మేబీ అది అట్లా కంటిన్యూ అయిపోయి పాజిటివ్గా మీరు మారారు, నెగిటివ్ సోల్ని అట్రాక్ట్ చేశారు, ఇక్కడ దాని ఆ సోల్ వైబ్రేషన్ కూడా మీరు మార్చేస్తారు ఆ ప్రాక్టీసెస్ ద్వారా. కొన్నిసార్లు ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటాం, బిడ్డతో కనెక్ట్ అవ్వటం. ఆ సోల్ ఎందుకంటే ఉన్న 9 నెలలు 40 వారాలు కడుపులో ఉన్న బిడ్డకి అన్నీ గుర్తుంటాయి. పూర్వ జన్మలో ఏ కర్మ చేసింది, ఈ జన్మలో ఆ కర్మలన్నీ వదిలించుకోవాలి. 6th month వరకు ఇప్పటి వరకు బిడ్డ అవన్నీ బాధపడుతుంది తెలుసుకుంటుంది అని అంటారు కదా, అన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ బిడ్డ మొదటి శ్వాస అలా బయటకు వచ్చేసింది అంటే మాత్రం తన పూర్వజన్మలో ఏం జరిగింది ఏమీ గుర్తుండదు. కేవలం ఈ 9 నెలల్లో తల్లి ఆ బిడ్డకి ఏం ఇచ్చింది సబ్ కాన్షియస్లో అదే స్టోర్ అవుతుంది. వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చిందా, నెగటివ్ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ ఇచ్చిందా. బేబీకి కూడా సబ్ కాన్షియస్ ఉంటుందా? ప్రతి ఒక్క లైఫ్కి సబ్ కాన్షియస్ కంపల్సరీ ఉంటుంది. మనకి బ్రెయిన్ ఏ టైంలో ఫామ్ అవుతుందండి? డే 20. డే 20వ రోజున బ్రెయిన్ స్పైనల్ కార్డ్ స్టార్ట్ అయిపోతుంది ఫామ్ అవటం. అక్కడి నుంచే సబ్ కాన్షియస్ మైండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి విషయము 9వ నెల వచ్చే వరకు ప్రతిదీ తన సబ్ కాన్షియస్ మైండ్లోనే స్టోర్ అవుతుంది. అందుకే కదా సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ చేశారు మనకి. అందుకే బేబీతో మాట్లాడిన డాక్టర్స్ కూడా స్ట్రెస్ తీసుకోవద్దు, బేబీకి ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు చాలా చిరాగ్గా ఉంటారు చూడండి, ఊరికి ఏడుస్తారు. వాళ్ళు ఎంత బాగానే ఉంటుంది అయినా ఏడ్ చేస్తారు. చిరాకు చేయాలి అంతే వాళ్ళకి. అది ఎందుకు? ఆ స్ట్రెస్ అనేది లోపల ఉండి అది ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. వాళ్ళు అది ఎలా కోప్ చేయాలో తెలీదు. అంత చిన్న ప్రాణాలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? పెద్దోళ్ళమైన మనమే ఒకసారి స్ట్రెస్కి గివెన్ ఇచ్చేసి పిచ్చి పిచ్చిగా అది చేస్తాము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం?
ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు సోల్ గురించి, లేకపోతే ఇవన్నీ మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటేనే ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ అఫ్ కోర్స్ వేదిక్ గర్భ సంస్కారం అంటే అదే అని అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.